యుద్ధ నాయకుల సమాలోచనలు. టానా ద్వీపంలో మళ్లీ యుద్ధ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మిషనరీలు ఆ ప్రాంతంలో ఉండడమే ఈ యుద్ధానికంతటికీ మూల కారణమయ్యింది. ఆ ద్వీపవాసులు 2 గుంపులుగా చీలిపోయారు. ఒక గుంపు పేటన్ను తమ ద్వీపం నుండి తరిమివేసి హతమార్చాలని, రెండో గుంపు పేటన్ పక్షాన నిలబడి అతన్ని కాపాడాలని సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో నరహంతకులు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారు. అమాయకులైన ప్రజలు ఈ యుద్ధ వార్త విన్న వెంటనే విచార వదనాలతో భయంతో నిండిపోయారు. స్థానిక తెగల నాయకులు యుద్ధ విషయాలు చర్చించడానికి సమావేశాలు నిర్వహించారు. అయ్యాన్ అనే ఒక తెగ నాయకుడు, అతని వర్గం పేటన్ పక్షం వహించారు. మియాకి, నౌకా, కరివిక్ ఈ 3 నాయకులు శత్రువుల పక్షం వహించారు. తన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటంలో పాల్గొనవద్దని, అవసరమైతే తాను ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోతానని లేదా చనిపోతానని పేటన్ వారిని హెచ్చరించి యుద్ధం నివారించడానికి ప్రయత్నించాడు. మియాకే అనే నాయకుని కుటిలమైన దుష్ట ప్రవర్తన వల్ల టానాలో సేవ కొనసాగించడం పేటన్కు అసాధ్యంగా అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేటన్ను చంపి లేదా అక్కడి నుండి తరిమివేసి మిషన్ గృహం కోసం అమ్మిన స్థలాన్ని తిరిగి తన సొంతం చేసుకోవడానికి అతడు యుద్ధం లేవదేశాడు. అయ్యాన్ అనే నాయకుడు గ్రామస్తులందరినీ వరుసలుగా నిలబెట్టి యుద్ధానికి సిద్ధం చేశాడు. ఎంతో శక్తి సామర్థ్యాలున్న అయ్యాన్ను ఎదుర్కొనడానికి మియాకి భయపడ్డాడు. అయ్యాన్ పేటన్ను తన గ్రామానికి తీసుకువెళ్ళాడు. పేటన్ గనుక ఒక్క మాట చెబితే శత్రువుల మోక మొత్తాన్ని సంహరించి అణిచివేస్తానని చెప్పాడు. దేవుని వాక్యం బోధించి వాళ్ళందరినీ సన్మార్గంలో నడిచే వారిగా చేయడానికే తాను వారి మధ్యలో ఉన్నానని, ఇలాంటి యుద్ధానికి ఎంతమాత్రం అంగీకరించనని పేటన్ అతనితో చెప్పాడు. అందుకు అయ్యాన్, అయ్యో మిస్సి, ఈ సమయంలో శత్రువులను అణిచివేయకపోతే వాళ్ళు మళ్ళీ విజృంభించి సేవను విచ్ఛిన్నమయ్యేలా చేస్తారు అని చెప్పాడు. అయినప్పటికీ పేటన్ యుద్ధం జరగడానికి ఒప్పుకోలేదు. అంతటితో యుద్ధం ఆగిపోయింది. పేటన్ను, అతని పరివారాన్ని, మిషన్ స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకుని కాపాడతానని అయ్యాన్ బహిరంగంగా ప్రకటించాడు. మిషన్ స్థలం ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మియాకి పేటన్పై మరింత పగ పెంచుకున్నాడు. క్రోధం, అసూయ నిండుకున్నవాడై అయ్యాన్పై నహక్ అనే గారడీ విద్యను ప్రయోగింపచేశాడు. ఈ ప్రయోగం వల్ల అత్యంత బలశాలి అయిన అయాన్ క్రమక్రమంగా బలహీనతకు లోనయ్యాడు. గారడీ విద్య ప్రయోగం వల్ల అయాన్ మరణిస్తాడేమోనని మిగిలిన వారంతా భయపడ్డారు. గతంలోనే అతనికి అనేకమైన వ్యాధులు సోకి ఉండడం వల్ల అతడు నీరసించిపోయాడని, కేవలం మంత్రశక్తి ప్రభావం కాదని పేటన్ గ్రహించి తన శక్తి వంచన లేకుండా అయాన్కి సపర్యలు చేశాడు. అయాన్ మరణానికి చేరువ కావడం మియాకి వర్గీయులకు విజయ సూచనగా అనిపించింది. ఇలాంటి బలహీన స్థితిలో ఉన్న అయాన్ను దర్శించడానికి రావాలని అయాన్ సోదరుడు పేటన్ను కోరాడు. పేటన్ అతని ఇంటికి వెళ్ళి ప్రక్కనే కూర్చున్న సమయంలో అయాన్ అకస్మాత్తుగా చెరకు ఆకుల చాప కింద నుండి ఒక కత్తి తీసి పేటన్ గుండెపై ఉంచాడు. అతని చేతులు వణుకుతున్నాయి. తీవ్రమైన విభ్రాంతితో పేటన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. వెంటనే, ప్రభువా, నీ చిత్తమైతే నన్ను తీసుకో లేదా కాపాడు అని ప్రార్థించాడు. పేటన్ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అయాన్ వణుకుతున్న చేతులతో కత్తిని కొద్ది క్షణాలు అలాగే ఉంచాడు. పేటన్ను పొడవనీయకుండా దేవుడు ఆపేశాడు. అయాన్ కత్తిని విసిరేసి పేటన్ను అక్కడి నుండి వెళ్ళిపోమని బలవంతం చేశాడు. పేటన్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఇంటికి చేరుకుని దేవుడు అనుగ్రహించిన విడుదల కొరకు స్తుతించాడు. కొంతకాలానికి అయాన్ మరణించాడు. మియాకి ప్రయోగించిన మంత్రవిద్యే కారణమని భావించిన అయాన్ సహోదరుడు మియాకీపై పగపట్టి స్థానికులను రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. 2 వర్గాలకు పోరాటం ప్రారంభమయ్యింది. ఈసారి వారి మధ్య రేగిన విద్వేషాన్ని, అగ్నిని ఆర్పడం పేటన్ వల్ల కాలేదు. యుద్ధం జరుగుతున్న సమయంలో పేటన్ అత్యంత ప్రమాదకరమైన స్థితిలో మిషన్ గృహంలో తలుపులు గట్టిగా వేసుకుని అబ్రహామును తోడుగా ఉంచుకుని గదిలోపలే ఉండిపోయాడు. భయంకరమైన క్రూరత్వంతో నిండుకున్న మియాకి దేవుని బిడ్డలనందరినీ ఒకేసారి సంహరించడానికి తనకు సహాయం చేయాలని స్థానికులకు రహస్యంగా వర్తమానాలు పంపించాడు. పేటన్ అబ్రహాములను చంపి వారి శరీరాలను విజయ సూచనగా అన్ని తెగల వారికి పంచుతానని, తనకు సహాయం చేయాలని మిగిలిన నాయకులకు కబురు పంపించాడు. వారికి తన స్నేహహస్తం అందించాడు. ఈ పోరాట సమయంలో నోవార్ అనే మరొక స్థానిక నాయకుడు
పేటన్ను ఎంతో ఆదుకున్నాడు. చివరికి అతని కాలులో బల్లెం గుచ్చుకుని బలమైన గాయం కావడం వల్ల నిస్సహాయుడైపోయాడు. ఇక శత్రువులు మిషన్ గృహం తలుపులు బద్దలు కొట్టి గదిలో ఉన్న పెట్టెలు తెరిచి పేటన్ ఉపయోగించే చిన్న పడవ, తెడ్లు, తెరచాప ఇంకా ఇతర వస్తువులన్నిటినీ దొంగిలించారు. అబ్రహాము ఇంటిని కూడా దోచుకున్నారు. పేటన్, అబ్రహాములు దాగి ఉన్న గది తలుపులు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. అయితే పేటన్ తన దగ్గర ఉన్న మందుగుండు లేని ఒక చిన్న రివాల్వర్ని కిటికీలో నుంచి వారికి చూపించాడు. అది చూసిన ఆ అజ్ఞానులైన ఆటవికులు పేటన్ నిస్సహాయుడు కాదని భ్రమపడి భయంతో పెద్ద కేకలు, పెడబొబ్బులు వేసుకుంటూ దోచుకున్న వాటితో పారిపోయారు. మరుసటి సాయంత్రం పేటన్ మియాకీని కలిశాడు. మిస్సీ, ఈరోజు నీ యెహోవా దేవుడు నిన్ను కాపాడలేడు. త్వరలోనే నిన్ను, అబ్రహామును తప్పకుండా చంపివేస్తామని హేళన చేశాడు. ఇలాంటి హేళనల మధ్య కూడా పేటన్ తన వద్ద ఉన్న వారితో కలిసి ప్రార్థించి మిషన్ గృహం చేరుకున్నాడు. అయితే మియాకి తన దుష్ట పన్నాగం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించిన పేటన్ ఎంతో కలత చెందాడు. పేటన్ మిషన్ గృహం విడిచిపెట్టడం. మియాకి దుష్ట ప్రవర్తన వల్ల అతడు కలిగిస్తున్న ఇబ్బందుల వలన పేటన్ ఎన్నో శ్రమలు అనుభవించాడు. అతడు పేటన్ను సంహరించడానికి పట్టు విడవకుండా ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఆ మిషన్ గృహంలో ఉంటే తన చావు తప్పదని, ఆ గృహం విడిచిపెట్టాలని పేటన్ బలంగా తీర్మానించుకున్నాడు. ఆ సమయంలో నోవార్ అనే నాయకుడు తీవ్రంగా గాయాల పాలై నిస్సహాయ స్థితిలో ఉన్నందువల్ల పేటన్ పక్షాన నిలిచేవారంతా వెనుకడుగు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పేటన్ తనకు తగిన రీతిగా సహాయం చేయమని అబ్రహామును నోవార్ గ్రామానికి పంపించాడు. పేటన్ తన గృహం విడిచి కొన్ని వస్తువులతో నోవార్ నివసిస్తున్న గ్రామానికి వచ్చేస్తే అతన్ని కాపాడుతానని హామీ ఇచ్చాడు. ఆ కటిక చీకటి వేళ శత్రువులు చుట్టుముట్టి ఉన్న తన గృహాన్ని విడిచి నోవార్ వద్దకు బయలుదేరడం ఎంతో కష్టమైంది. పేటన్ కదలికలన్నీ గమనిస్తూ కొందరు దుండుగులు పొదల మాటున దాక్కుని ఉన్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని పేటన్, అబ్రహాము, అతని భార్య ఎదురుచూస్తూ కనిపెడుతున్నారు. తెల్లవారగానే మియాకి వినిపించిన సైరన్ విని చుట్టుపక్కల గ్రామాల నుండి ఆయుధాలు ధరించిన అనేకులైన ఆటవికులు గుంపులు గుంపులుగా కొండదిగి వస్తున్నారు. ఇక వెంటనే బయలుదేరకపోతే పరిస్థితులు విషమిస్తాయని గమనించి తన వెంట ఉన్న సువార్తికులను వెంట పెట్టుకుని నోవార్ ఉండే గ్రామానికి బయలుదేరాడు. కట్టుబట్టలతో బైబిలు, టానా భాషలో చేసిన అనువాద పుస్తకాలు తప్ప ఇంకేమీ తీసుకోలేదు. మిషన్ గృహం విడిచిపెట్టి తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించారు. ఇంతలో అకస్మాత్తుగా మియాకి బంధువు ఒక వ్యక్తి పొదలచాటు నుండి బయటకు దూకి క్రూరంగా చూస్తూ పేటన్ నుదురుపై కొట్టడానికి తన చేతిలోని కర్రను పైకెత్తాడు. కానీ దేవుని కాపుదల వల్ల పేటన్ అతని బారి నుండి తప్పించబడి ముందుకు నడిచాడు. నోవార్ ఉన్న గ్రామానికి చేరేసరికి ప్రజలంతా భయకంపితులై నలుమూలలా చెదరిపోయి ఉన్నారు. తండోపతండాలుగా తమ గ్రామం వైపు వస్తున్న శత్రుమూకను చూసి గ్రామమంతా వర్ణించలేని భయంతో నలుమూలలా చెదరిపోయారు. దొమ్మిగా వస్తున్న శత్రుమూకను చూసిన నోవార్ పేటన్తో, మిస్సీ, యెహోవా దేవునికి ప్రార్థించు. ఈ సమయంలో ఆయన సహాయం చేయకపోతే నీకు ఆశ్రయం కల్పించినందుకు వారంతా నా ప్రజలను చంపివేస్తారు అని చెప్పాడు. ఆ సమయంలోనే పేటన్ విడిచి వచ్చిన మిషన్ గృహం వద్ద ఉన్న మియాకి మనుషులు మిషన్ గృహంపై పడి తలుపులు బద్దలు కొట్టి పేటన్, అబ్రహాము అక్కడి నుండి తప్పించుకుపోయారని గ్రహించారు. తమ విలువైన వస్తువుల కోసం తప్పకుండా తిరిగి వస్తారని భావించి అక్కడే కాపు కాశారు. మిషన్ గృహం తలుపులకు గట్టిగా మేకులు కొట్టారు. పేటన్ నోవార్ కోరినట్లుగా తన అనుచరులైన సువార్తికులతో కలిసి ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన రీతిగా తన ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబు చూడగలిగాడు. ఒక ప్రవాహం వలె నోవార్ గ్రామం వైపుకు దూసుకు వస్తున్న శత్రు దుండుగులు ఎవరో బలంగా తమను ఆపివేసినట్టు 300 గజాల దూరంలో నిలబడిపోయారు. వారు దండెత్తి లోపలికి వచ్చినట్టయితే ఎంతో తేలికగా ఆ ప్రాంతాన్ని జయించి ఉండగలిగేవారు. అయితే దేవుని హస్తం వారిని ముందుకు కొనసాగనీయలేదు. అక్కడి వరకు వచ్చిన వారు మౌనంగా నిలబడిపోయి దగ్గరలో ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న వారిని చూసిన నోవార్
యెహోవా దేవుడు మిస్సీ ప్రార్థన విన్నాడు, శత్రువులు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటూ ఆనందంతో కేకలు వేశాడు. మియాకీ వర్గం వారు మిషన్ గృహం వద్ద కాపు కాసి పేటన్ తన స్వంత ఇంటికి తిరిగి రావచ్చని, అతనికి ఎలాంటి హాని కలిగించమని మియాకీ సోదరుని ద్వారా కబురు పంపారు. అపనమ్మకస్తులైన ఇలాంటి వ్యక్తుల వాగ్దానాలను నమ్మడం పేటన్ ఎప్పుడో మర్చిపోయాడు. మిషన్ గృహం వద్ద రహస్యంగా కాపు కాసిన వారు పేటన్ ఎంతకీ రాకపోవడం చూసి అతని ఇంటిలోనికి చొచ్చుకుపోయి విలువైన ప్రతి వస్తువును దొంగిలించి విలువ తెలియని వాటన్నిటినీ నాశనం చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు నోవార్ పేటన్ను సంరక్షించాడు. చీకటి పడేసరికి తాను పేటన్ను కాపాడడం వల్ల మియాకీ తనపై కక్ష పెంచుకుని తన గ్రామాన్ని ధ్వంసం చేస్తాడన్న అనుమానం అతన్ని వేధించసాగింది. ఇక పేటన్ను కాపాడే బాధ్యత స్వీకరించడానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. తన గ్రామం విడిచిపెట్టి మేతీసన్ గృహానికి వెళ్లాలని పేటన్ను బలవంత పెట్టాడు. పేటన్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో మేతీసన్ గృహం చేరడం ఎంతో అసాధ్యం. నోవార్ మాటిమాటికి వచ్చి, నువ్వు ఈ రాత్రి సమయంలో మా ఇంట్లో ఉండవద్దు, ఆ కనిపించే బాదం చెట్టుపై కూర్చుని నీ ప్రాణాలు కాపాడుకో అని మొహమాటం లేకుండా చెప్పసాగాడు. స్థిరత్వం లేని ఇలాంటి వ్యక్తులు తనకు స్నేహితులు కావడం పేటన్ దురదృష్టం. వారు చెప్పినట్టు చేయడమే తప్ప పేటన్కు వేరే గత్యంతరం లేకపోయింది. దేవుని కాపుదల వేడుకుంటూ ఒంటరిగా బాదం చెట్టుపై కొంత సమయం గడిపాడు. ఆ సమయంలో జరిగిన సంఘటన తన జీవితాంతం గుర్తుకుంచుకునే మధురమైన సంభవం. చెట్టు పొదల్లో దాగి ఉన్న ఆటవికులు అదే పనిగా భయంకరమైన కేకలు వేస్తున్నారు. కానీ పేటన్ చెట్టు కొమ్మల మధ్య కూర్చుని దేవుని హస్తాల్లో దొరికే మధురమైన కాపుదల అనుభవిస్తున్నాడు. కొమ్మల మధ్య నుండి చల్లని వెన్నెల తనపై పడుతుంది. తీవ్రమైన సమస్యల ఒత్తిడిలో ఉండి తల వేడెక్కిపోయి ఉన్న పేటన్ శరీరానికి చల్లని గాలులు తగులుతుండగా దేవుని సహవాసాన్ని అతి సన్నిహితంగా అనుభవించాడు. ఇప్పటి వరకు తన ఆత్మతో దేవుడు ఇంతటి ఆదరణకరంగా మాట్లాడడాన్ని అతడు అనుభవించలేదు. ఆయన సన్నిధిలో తన హృదయమంతటిని కృమ్మరించి ఆయనతో మాట్లాడాడు. క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి సహవాసం అనుభవించిన పేటన్కు తాను ఒంటరిగా ఉన్నానన్న భావన ఏమాత్రం కలగలేదు. ఎంతో సంతోషంతో దేవుని సన్నిధి అనుభవిస్తూ ఆయన అనుగ్రహించే సమస్త జ్ఞానాలకు మించిన సమాధానం పొందుతూ ఆ రాత్రంతా చెట్టుపైనే ఉండాలని కోరుకున్నాడు. ఇంతలో నోవార్ తన కుమారుణ్ణి పేటన్ వద్దకు పంపాడు. పేటన్ ఏమాత్రం అక్కడ ఉండేందుకు వీల్లేదని వెంటనే ఆ ప్రాంతం విడిచి నావపై మేతీసన్ గృహానికి వెళ్ళిపోవాలని కబురు పంపించాడు. ప్రార్థనలోని శక్తి, క్రీస్తు సహవాసం తెలియని మరో వ్యక్తికైతే అట్లాంటి శ్రమల అనుభవం మతి చెలించిపోయేది. కానీ నిన్ను విడువను, ఎడబాయను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్న గొప్ప వాగ్దానాల ద్వారా నూతన ఆనందం, ఆదరణ అతనిలో కలిగాయి. ఈ వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థిస్తూ అపనమ్మకస్తులైన ఆటవికులకు విధేయత చూపుతూ తన తోటి సువార్తికులను వెంటపెట్టుకుని మేతీసన్ గృహానికి వెళ్లేందుకు నావ ఎక్కాడు. ఈ సముద్ర ప్రయాణంలో కూడా తీవ్రమైన తుఫాను గాలులు అతి భయంకరంగా చెలరేగడం ద్వారా పేటన్ విశ్వాసం అమితంగా పరీక్షించబడింది. ఉధృతంగా చెలరేగుతున్న అలలు ఆ చిన్న నావను అతలాకుతలం చేయడం వల్ల వారి ప్రయాణం అసాధ్యమైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తిరిగి వెనక్కి మళ్లాల్సి వచ్చింది. 4 గంటల పాటు అతి భయంకరమైన శ్రమలు అనుభవించి తెల్లవారేసరికి వెనక్కి వచ్చారు. బాగా అలసిపోయిన పేటన్ ఒడ్డున ఉన్న ఇసుకపైనే నిద్రపోయాడు. మెలకువ వచ్చాక వారంతా ఇసుక తిన్నెలపై మోకరించి తమ జీవితాలను తిరిగి దేవుని సేవ కోసం పునఃప్రతిష్ఠించుకున్నారు. ఇకపై సంభవించబోయే కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.